నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా ఏఐ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. పోయిన వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి డీప్ ఫేక్ పార్న్ వీడియోలను ఎలా తయారు చేశారనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఈరోజు మన వీడియోలో యంత్రాలకు తెలివితేటలు ఎలా లభిస్తున్నాయి, అల్గారిథమ్స్ను ఉపయోగించి యంత్రాలు తెలివిగా ఎలా మారుతున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మనుషుల్లో తెలివితేటలు ఎలా లభిస్తాయి. మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, స్పర్శను ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఈ అంతటి డేటాను మన శరీరంలో ఉన్న 86,000 కోట్ల న్యూరాన్ల ద్వారా డేటాను పొందుతున్నాం. ఈ 86,000 కోట్ల న్యూరాన్లు మన డేటాను తీసుకుని మెదడుకు ఆ డేటాను అందజేస్తాయి. ఇక్కడ మెదడు కొన్ని కోట్ల డేటాను ప్రాసెస్ చేసి దాని ద్వారా మనకు తెలివితేటలను అందజేస్తున్నాయి. అయితే యంత్రాలకు తెలివితేటలు ఎలా వస్తాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు 2 విధాలుగా తెలివితేటలు వస్తాయి. మొదటిది మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్, రెండవది డీప్ లెర్నింగ్ అల్గారిథమ్. ఈరోజు మనం వీడియోలో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ గురించి, ఆ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాగా యంత్రాలు తెలివితేటలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా లభిస్తున్నాయి తెలుసుకుందాం. మొదటిగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్. దీనికి ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన టెక్నికల్ డెఫినేషన్ ఏంటంటే, ఒక కంప్యూటర్ ఎక్కువ ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే దానంతటా అదే ప్రోగ్రామింగ్ చేసుకొని జ్ఞానాన్ని పొందడాన్నే మెషిన్ లెర్నింగ్ అంటారు. అంటే ఇందాక మీకు చెప్పిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్ ద్వారా యంత్రానికి మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యొక్క పేరుని మీరు చూసినట్లయితే, మెషిన్ లెర్నింగ్ అంటే యంత్రం నేర్చుకుంటుంది. ఎలా నేర్చుకుంటుంది? యంత్రం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఈ మెషిన్ అనేది నేర్చుకుంటుంది. మీకు ఇందాక చెప్పినట్టు మనిషి ఏదైతే విని, చూసి, స్పర్శించి, తిని దీని ద్వారా డేటాను పొందుతున్నాడో, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా యంత్రాలు డేటాను పొందిన తర్వాత ఆ డేటాను అల్గారిథమ్స్ ద్వారా తెలివితేటలు అందిస్తున్నాయి. మనిషికి మెదడు ఎలాగైతే తెలివితేటలను అందిస్తుందో, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో అల్గారిథమ్స్ డేటా ద్వారా యంత్రానికి తెలివితేటలను అందిస్తుంది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ యొక్క ఉదాహరణను మన ఏఐ చిట్టి మీకు వివరిస్తుంది. నేను మీ ఏఐ చిట్టిని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను పని చేస్తాను. అల్గారిథమ్సే నాకు ఆహారం. మీకు సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉదాహరణ చెప్తాను. జీమెయిల్లో మీకు వచ్చే స్పామ్ మెయిల్స్ను నేను కనిపెట్టి వాటిని ఫిల్టర్ చేస్తాను. నాకు ఏది స్పామ్ మెయిల్, ఏది ఇంపార్టెంట్ మెయిల్లో తెలిసిపోతుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా నేను ట్రైనింగ్ తీసుకొని మీ ఈమెయిల్ అకౌంట్ను స్పామ్ మెయిల్స్ నుండి కాపాడుతాను. అయితే యంత్రాలు మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా తెలివితేటలను పొందుతాయన్న విషయం మీరు అర్థం చేసుకున్నారు. అయితే మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలో మొత్తం 3 రకాలు ఉంటాయి. మొదటిది సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెండవది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, మూడవది రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మొదటిగా సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఆ పేరులోనే మీకు అర్థం ఉంది, పర్యవేక్షణలో మీరు నేర్చుకుంటున్నారు అని. దీనికి నేను సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను. మా నాన్న చిన్నప్పుడు పేలు తీయమనేవాడు. పేన్ తీసి కుక్కునేందుకు రూపాయి ఇస్తా అని చెప్పేవారు. అంటే అరగంటలో నేను పేను కుక్కాను అనుకోండి, గంటకు 2 పేలు కుక్కితే నాకు 2 రూపాయలు వస్తాయి. ఇక్కడ నాకు 2 డేటా ఉంది. ఒకటి ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది. ఒకటి ఇన్పుట్ పేను, ఒక పేను నేను కుక్కితే 1 రూపాయి వస్తుంది. రెండోది 2 పేన్లు కుక్కితే 2 రూపాయలు వస్తాయి. సో ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి లేబుల్డ్ డేటా అనేది ఉంటుంది. అంటే ఒక ఇన్పుట్ ఉంటుంది, దానికి సంబంధించిన అవుట్పుట్ కూడా ఉంటుంది. ఈ డేటానే మనం డేటా సెట్ అంటారు. ఏదైతే ఒక ఇన్పుట్స్ డేటా, అవుట్పుట్ డేటా, ఈ ఇన్పుట్ అవుట్పుట్ డేటానే డేటా సెట్ అంటారు. ఈ డేటా సెట్ని ఉపయోగించుకునే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో ఉన్న సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేది నేర్చుకుంటూ వస్తుంది. ఎప్పుడైతే మనకి ఇన్పుట్ అవుట్పుట్ డేటా ఉంటుందో, ఆ డేటా సెట్ని పదే మనం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మెషిన్ లెర్నింగ్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ మరింత ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్టుగానే మనం పేను ఒకటానికి ఒక పేనుకి 1 రూపాయి అన్నట్టు, నేను రేపు పొద్దున్న 9 పేలుకి 9 రూపాయలు అంటే నాకు 50 రూపాయలు కావాలంటే 50 పేలు నేను కుక్కాలి. రేపు అన్న రోజు నేను ఈ మెషిన్ లెర్నింగ్, సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఉపయోగించి నా డేటా సెట్ ఇస్తా. ఒక పేనుకి 1 రూపాయి, 50 పేలు కుక్కితే 50 రూపాయలు, 30 పేలు కుక్కితే 30 రూపాయలు. సో ఇదంతా నేను ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ నాకు 100 రూపాయలు కావాలంటే ఎన్ని పేలు కుక్కాలి అని అడగగానే నాకు ఆల్రెడీ డేటా ఇచ్చాను కాబట్టి దానికి అదే సొంతంగా నిర్ణయం తీసుకుని నాకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది జనరల్గా చెప్పే ఎగ్జాంపుల్.
ఇది వాస్తవానికి సూపర్వైజ్ లెర్నింగ్లో దీన్ని ఎక్కడ వాడరు, కానీ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలి చెప్పిన చిన్న ఎగ్జాంపుల్. ఇక రియల్ లైఫ్లో మెషిన్ లెర్నింగ్ సూపర్వైజ్ లెర్నింగ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ మనకు ఒక చాలా మంచి ఉదాహరణ. నెట్ఫ్లిక్స్లో ఎవరైతే నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఓపెన్ చేయగానే మీకు సినిమాలు చూడమని రికమెండేషన్ చూపిస్తుంది. ఉదాహరణకి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే స్క్విడ్ గేమ్స్ సినిమా చూడమని చెప్తుంది, లేకపోతే స్ట్రేంజర్ థింగ్స్. అమెజాన్ ప్రైమ్లో ఫ్యామిలీ మ్యాన్. ఇవన్నీ ఎలా చెప్తుందంటే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో ఉన్న సూపర్వైజ్ లెర్నింగ్ ద్వారా మీ అభిరుచుల్ని పోలు ఉన్న వాళ్ళు ఎవరైతే సినిమాలు చూస్తున్నారో, ఉదాహరణకి మీరు ఎక్స్ అనే ఒక సినిమాని ఇష్టపడ్డారు, అలానే వేరే ఒకళ్ళు కూడా ఒక ఎక్స్ అనే సినిమాను ఇష్టపడ్డారు అనుకోండి, అలానే మీరు వై అనే ఒక సినిమాని ఇష్టపడ్డారు, ఇంకొకళ్ళు వై అనే సినిమాని ఇష్టపడ్డారు. ఖచ్చితంగా ఆ వైకి మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ సూపర్వైజ్ లెర్నింగ్ మీరు ఇన్పుట్ వాళ్ళు అవుట్పుట్ ద్వారా తీసుకుని రేపన్న రోజు ఆ వైకి ఒక సినిమా చూసి నచ్చినట్లయితే ఆ వీడియోని మీకు సజెస్ట్ చేస్తుంది నెట్ఫ్లిక్స్. ఇది ఒక సూపర్వైజ్ లెర్నింగ్ ఒక ఎగ్జాంపుల్. ఇంకా మరొక ఎగ్జాంపుల్ ఒక కుక్క పిక్చర్. జనరల్గా మీరు గూగుల్లో కొట్టగానే డాగ్ ఇమేజ్ అని కొట్టగానే డాగ్ అని ఎలా వస్తుందంటే మనం ఇన్పుట్లో డేటా సెట్లో కొన్ని వేల కుక్క ఫోటోలు ఇచ్చి మన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని ఉపయోగించి దాన్ని ట్రైనింగ్ చేస్తాం. ఎంత బాగా ట్రైనింగ్ చేస్తే ఆ కుక్క ఫోటోలను అది గుర్తుపెట్టుకుని వెంటనే మన కుక్క అని టైప్ చేయగానే కుక్క అనేది బయటకు వస్తుంది. ఇది మనకి సూపర్వైజ్ లెర్నింగ్ రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్. ఇక రెండవది వచ్చేసి మనకి అన్సూపర్వైజ్ లెర్నింగ్. ఈ పేరులోనే ఉంది పర్యవేక్షణ లేని లెర్నింగ్. దీన్ని కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంట్లో మన నాన్నగారు ఏదో స్వీట్ తీసుకొస్తారు. ఒక ఇన్పుట్ ఉంది, మనకి స్వీట్ తెచ్చారు, కానీ అది ఎందుకు తెచ్చారు అంటే నా పుట్టినరోజు అని తెచ్చారా, లేకపోతే మన ఇంట్లో లేకపోతే పెళ్లి రోజు అని తెచ్చారా, లేకపోతే ఏమైనా విశేషం ఏమైనా ఉందా ఇంట్లో, లేకపోతే ఏమైనా డబ్బులు బాగా వచ్చినాయి అని తెచ్చారా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏంటో తెలియదు, ఇన్పుట్ మాత్రమే తెలుసు. స్వీట్ ఒకటే తెచ్చారు, అది మాత్రమే ఇన్పుట్, అవుట్పుట్ ఏంటో తెలియదు. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అన్సూపర్వైజ్ లెర్నింగ్లో దానంతట అదే అవుట్పుట్ ఏంటో గెస్ చేసే కెపాసిటీ దానికి ఉండాలి. అందుకే దీన్ని అన్సూపర్వైజ్ లెర్నింగ్, పర్యవేక్షణ లేని లెర్నింగ్ అంటారు. ఇందులో మనకి లేబుల్డ్ డేటా మనకి లభించదు, అన్లేబుల్డ్ డేటానే ఉంటుంది, కేవలం ఇన్పుట్ మాత్రమే ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్సే దానంతట అదే అవుట్పుట్ ఏంటో అది గుర్తించాలి. అయితే అన్సూపర్వైజ్ లెర్నింగ్లో బోలెడంత డేటా మీకు కావాలి. ఎందుకంటే సూపర్వైజ్ లెర్నింగ్లో మీకు ఆల్రెడీ ఒక ఇన్పుట్కి వచ్చే అవుట్పుట్ ఏంటో మీరు ఆల్రెడీ దానికి డేటా సెట్లో మీరు అందిస్తున్నారు కాబట్టి మీ అల్గారిథం దాన్ని క్లియర్గా డిటెక్ట్ చేయగలుగుతుంది. కానీ అన్సూపర్వైజ్ లెర్నింగ్లో కేవలం ఇన్పుట్టే ఉంటుంది కాబట్టి అవుట్పుట్ తానంటే తెలుసుకోవాలి కాబట్టి బోలెడంత డేటా చాలా అవసరం. అయితే దీనికి మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాయిస్ డిటెక్షన్. ఉదాహరణకి ఎలెక్సాలో మీరు ఏదైనా మాట్లాడితే ఎలెక్సా మీకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే మీరు ఒక ఇన్పుట్ మాత్రమే ఇస్తున్నారు. ఒకళ్ళు హిందీలో మాట్లాడతారు, ఒకళ్ళు తెలుగులో మాట్లాడతారు, ఒక తమిళ్లో మాట్లాడతారు. కానీ అవుట్పుట్ ఏంటనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలెక్సానే అన్సూపర్వైజ్ లెర్నింగ్తో దాన్ని గుర్తించాలి, తెలుసుకోవాలి, అవుట్పుట్ ఏమి ఇవ్వాలో అది ఆలోచించుకుని మనకి అవుట్పుట్ అనేది ఇవ్వాలి. ఇక చివరిగా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది చాలా కష్టమైన లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్లో. ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి ఇన్పుట్ ఉండదు, అవుట్పుట్ కూడా ఉండదు. మొత్తం అదే ఇన్పుట్ ఏంటో అదే తెలుసుకోవాలి, అవుట్పుట్ ఏంటో అదే తెలుసుకోవాలి, చివరికి రిజల్ట్ కూడా అదే తీసుకురావాలి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో డేటా అనేది చాలా ఎక్కువ అయితే యూజ్ అవుతుంది. సూపర్వైజ్ లెర్నింగ్లో ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, అన్సూపర్వైజ్ లెర్నింగ్లో ఇన్పుట్ ఉంటుంది. చివరిగా రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో అసలు ఏమీ ఉండదు మనకి. అంటే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఒక ఎగ్జాంపుల్, మన సైకిల్ తొక్కడం. సైకిల్ నేర్చుకునేటప్పుడు అది ఎలా తొక్కాలో తెలియదు. ఒకళ్ళేమో నుంచుని తొక్కుతారు, ఒకడేమో కూర్చుని తొక్కుతాడు, కూర్చుని తొక్కితే పడిపోతుంటే ఒంగుని తొక్కుతాడు. సో అంటే మనమే ట్రైల్ అండ్ ఎర్రర్లో. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే మనం ఒక ట్రైల్ వేయాలి, అది పడితే మళ్ళీ ఇంకొక కొత్త ఆలోచనతో రావాలి. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంతా కూడా ఈ యంత్రమే తానంతటదే అల్గారిథమ్సే ఒక డెసిషన్ తీసుకుంటుంది, ఒక ఇన్పుట్ ఇస్తుంది, ఇది ట్రై చేయి, ఇది కాకపోతే ఇంకో ట్రైల్ చేయి, అది ఫెయిల్ అయితే మళ్ళీ ఎర్రర్ వస్తే మళ్ళీ ట్రైల్ చేయి. దీన్నే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. ఇక రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ యొక్క రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అటానమస్ కార్లు. అంటే తానంతటా అదే డ్రైవ్ చేసుకునే ఒక కారు, అందులో ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఉండదు, పక్క నుంచి ఎవరు వస్తారో తెలియదు. సో ఖచ్చితంగా ఆ కారు దానంతటే అది కుడికి వైపు తిరగాలి, ఎడమ వైపు తిరగాలి, బ్రేక్ వేయాలి, ట్రాఫిక్ని అంచనా వేసుకోవాలి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అదే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కు మరొక ఎగ్జాంపుల్ వీడియో గేమ్లు. ఉదాహరణకి పబ్జీ గేమ్లో మీరు ఆడే ఫస్ట్ 2 లెవెల్స్లో ఒక ఆటోమేటిక్ బోట్ అనేది గేమ్ ఆడుతూ ఉంటుంది. ఆ గేమ్ నగ్గాలో ఓడాలనేది కూడా ఆ బోట్కి అది ఆడితేనే తెలుస్తుంది. సో దానికి ఇన్పుట్ ఏంటో తెలియదు, అవుట్పుట్ ఏంటో తెలియదు. దాని ద్వారా ఆడేదాన్నే
రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటారు. సో ఇవి మెషిన్ లెర్నింగ్లో ఉన్న మొత్తం 3 రకాలు: సూపర్వైజ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అలానే రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మీకు మెషిన్ లెర్నింగ్లో ఉన్న 3 రకాలకు సంబంధించిన మీకు నచ్చిన ఉదాహరణలు కామెంట్ రూపంలో తెలుపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సరికొత్త ఇన్ఫర్మేషన్ కోసం మన ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం అయితే మన MVS ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.